17వ ఎపిసోడ్కి హృదయపూర్వకంగా స్వాగతం. 10th క్లాస్లో మెల్లగా సబ్జెక్ట్స్లోకి వెళ్దామని నిర్ణయం తీసుకున్నాం. సబ్జెక్ట్స్ ఎలా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి అనే దాని మీదే డిస్కషన్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్స్ చెప్పటంలో అత్యంత అనుభవం ఉండి నిష్ణాతులైనటువంటి అనేక మందిని మనం టీచర్ బ్యాంక్ పెట్టుకున్నాం. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కరితోనే కాకుండా ఒక్కొక్క సబ్జెక్టు అనేక మందితో చెప్పిస్తే వాళ్ళ యొక్క అనుభవాలు మన స్టూడెంట్స్ అత్యధిక మార్కులతో విజయాన్ని పొందటానికి తోడ్పడతాయి అనే ఒకే ఒక సంకల్పంతో ఈ రోజున మనం మ్యాథ్స్ సైన్స్తో ప్రారంభిస్తున్నాం. మనం బాగా తెలిసిన మా బిడ్డ ఉమా నారుమంచి గారు 25 ఏళ్ల నుంచి 8th, 9th, 10th క్లాస్ పిల్లలకి హైదరాబాద్లోని కేశవరెడ్డి మెమోరియల్ సంస్థల్లో టీచర్గా చేస్తూ ఇప్పుడు ఇంట్లో నుంచే స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి ఆన్లైన్ ద్వారా చదువు చెబుతూ తను ఒక యజ్ఞంలాగా ఒక కార్యక్రమాన్ని నడుపుతుంటే ఆమెను రిక్వెస్ట్ చేశాం, ఏమ్మా 10th క్లాసు మ్యాథమెటిక్స్ సైన్స్ మంచి మార్కులు తెచ్చుకోవటానికి ఇప్పటి నుంచి ఎలా చదవాలి, నీ అనుభవాన్ని మాతో పంచుకోమని అడిగాం. చాలా హృదయపూర్వకంగా అంగీకరించారు. అందుమూలాన ఉమా నారుమంచి గారిని ఈరోజు కార్యక్రమాన్ని తన విశేష అనుభవాలతో స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టుగా మ్యాథమెటిక్స్ సైన్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఆనందంగా ఎలా చదువుకోవాలి ఇవాళ నుంచి చెప్పమని కోరుకుంటూ ఓవర్ టు ఉమా నారుమంచి గారు. నమస్కారం అండి. ఈ సమావేశంలో ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులందరికీ కూడా నూతన విద్యా సంవత్సర శుభాభివందనములు, శుభాశీస్సులు. ఈ కార్యక్రమం ద్వారా ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్సెస్ ఎలా ప్రిపేర్ అయ్యి మనం ఎలా సక్సెస్ అవ్వగలము అనేది, రేర్ పాయింట్స్ 10 పాయింట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది నేను కొన్ని పాయింట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సక్సెస్ ప్లాన్ కి ఫస్ట్ టెక్స్ట్ బుక్. అసలు ఈ టెక్స్ట్ బుక్ అన్నదే పెద్ద మంత్రం, అదే పెద్ద ఆయుధం మనకి. మ్యాథమెటిక్స్ కదండి, టెక్స్ట్ బుక్ ఎలా చదువుతాం, ఏ సబ్జెక్ట్ అంటే అది చదువుతాం అనుకుంటే అలా అనుకోదు. ఈ మ్యాథమెటిక్స్ ని మీరు డివైడ్ చేసుకోండి, అర్థమెటిక్ గాను తర్వాత ఆల్జిబ్రా గాను. అర్థమెటిక్ తీసుకునేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అనేది ఉంది. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అన్నది మీకు ఆల్రెడీ మీ ప్రీవియస్ నాలెడ్జ్ రీకలెక్ట్ చేసుకోండి. మీరు 8th క్లాస్ లో ఫ్యాక్టరైజేషన్ చేశారు, ఫైండింగ్ ఫ్యాక్టర్స్. అదే కనెక్టెడ్ గా మీకు 9th కి వచ్చేటప్పటికి పాలినామియల్స్. మీకు అదే 10th క్లాస్ కి వచ్చేటప్పటికి ఏమైపోయింది, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అయింది. కాన్సెప్ట్ అదే, కాకపోతే ఏంటంటే కొంచెం ఎలాబరేటెడ్ గా మీరు ఏం నేర్చుకుంటారు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో, నేచర్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ మనం రూట్స్ అంటాం, ఫ్యాక్టరైజేషన్ లో ఫ్యాక్టర్స్ అంటున్నాం, ఇక్కడ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి రూట్స్ అంటున్నాం. అంటే ఏంటి, క్లాస్ బై క్లాస్ మనకి కాన్సెప్ట్ అది వైడెన్ అవుతుంది. మనం ఆ ప్రీవియస్ నాలెడ్జ్ తో మనం ఎలా ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతాము అన్నది మనకి చెయ్యాలి. ఫస్ట్ ఆ ప్రీవియస్ నాలెడ్జ్ ఫస్ట్ ఏం చేయాలి, టెక్స్ట్ బుక్ చేయగానే ముందర మ్యాథ్స్ చేయండి అనగానే మనం ఏం చేస్తాం, ముందర ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్సర్సైజ్ కాదు, ఫస్ట్ యూ హ్యావ్ టు రీకలెక్ట్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్. ఆ రకంగా మీరు నోట్స్ రాసుకుంటూ టెక్స్ట్ బుక్ లో ప్రతి పాయింట్ చూసుకుని ఒక్కొక్క ఎక్సర్సైజ్ లో రోజుకి 2-3 సమ్స్, 2 సమ్స్, రేపు 3 సమ్స్, అలా ఏ రోజుకి ఆ రోజు సమ్స్ పెంచుకుంటూ పోయి మీకు వారం తిరిగేటప్పటికి ఏమవుతుంది, ఆ ఎక్సర్సైజ్ మీద, ఆ కాన్సెప్ట్ మీద మీకు పట్టు అనేది వస్తుంది. మీరు అదే ఆల్జిబ్రా విషయం తీసుకొని జామెట్రీ తీసుకున్నారు అనుకోండి, జామెట్రీ తీసుకుంటే కనుక మీకు సిమిలర్ ట్రయాంగిల్స్. మీకు ఎప్పుడు కూడా జామెట్రీ అంటే అక్కడ మీకు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే రిలేటెడ్ ఫిగర్ అనేది మీకు ఉండాలి. టెక్స్ట్ బుక్ లో అలా ప్రతిదీ కూడా ఒక్కొక్క ఎక్సర్సైజ్, ఒక్కొక్క ప్రతిదీ ఏ బిట్ వదలకుండా మీరు ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని ఎక్సర్సైజ్ చేశాను, ఇన్ని పేజెస్ కంప్లీట్ చేశాను అన్నది కాదు. ఒక పేజీ పట్టుకున్నా, పేజీ మొత్తం థరోగా ఉండండి. అర్థం కాని పాయింట్ ఇమీడియట్ గా క్లాస్ లో చెప్తున్నా, మీరు ఇంటికి వచ్చాక చదువుకుంటున్నా, మీకు అర్థం కాలేదు అంటే ఇమీడియట్ గా మీ టీచర్ తో డౌట్ క్లారిఫై చేసుకోండి. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఆ కెమిస్ట్రీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఎలిమెంట్స్, కాంపౌండ్స్, కెమికల్ ఈక్వేషన్స్,
ఏదైనా యాక్టివిటీ వచ్చింది అంటే కనుక ఆ యాక్టివిటీలో మీరు దానికి రిలేటెడ్ గా ఆ కెమికల్ ఈక్వేషన్ అక్కడ మీరు డిఫైన్ చేయగలగాలి. ఏదైనా ల్యాబ్ యాక్టివిటీ ఇస్తే కనుక ఆ ల్యాబ్ యాక్టివిటీకి రిలేటెడ్ గా దానికి ఎయిమ్ ఏంటి, మీకు ఏ మెటీరియల్స్ కావాలి, ప్రొసీజర్ ఏంటి, ఈ రకంగా స్టెప్ వైజ్ గా మీరు ఆ యాక్టివిటీస్ ప్రిపేర్ అయ్యి ఆ యాక్టివిటీస్ మధ్యలో ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి ఇన్ బిట్వీన్ ద లెసన్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. మనకి ఇంతకు ముందులాగా పైన 3 చాప్టర్స్ కింద 3 చాప్టర్స్ చదివేసేసి వెళ్ళిపోతే పరీక్ష రాయగలం అన్న రోజులు పోయినాయి. టెక్స్ట్ బుక్ మొత్తం చదవండి. టెక్స్ట్ బుక్ మొత్తం చదివి ప్రతి పాయింట్, ప్రతి పారాగ్రాఫ్ కి ఈ సైన్స్ విషయంలో మాత్రం ఈ లైన్ కి క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఈ లైన్ నుంచి ఆబ్జెక్టివ్ మనకి ఎలా వస్తుంది, దీన్ని మనం ఎలా ఆన్సర్ చేయగలుగుతాం, ఆ రకంగా మీరు మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ ని మీరు సద్వినియోగపరచుకోండి. ప్రతి లెసన్ ఆ రకంగా చదవండి. రోజుకి ఒక పేజీ చొప్పున మీకు వారం అయ్యేటప్పటికి 7 పేజెస్ అవుతాయి. 1 మంత్ అయ్యేటప్పటికి 30 పేజెస్ అవుతాయి. అలా మీరు ప్రతిరోజు చేసే ఈ చిన్ని చిన్ని ప్రయత్నాలే మీ విజయానికి సోపానాలు అవుతాయి. మ్యాథమెటిక్స్ కానీ ఈ ఫిజిక్స్ కానీ మీకంటూ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇంటి దగ్గర ఒక నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకుని మ్యాథ్స్ ఈ చాప్టర్ లో ఇది టాపిక్, ఈ టాపిక్ మీద నేను ఇవాళ ఎన్ని సమ్స్ చేశాను, నాకు ఇంత వచ్చింది. నెక్స్ట్ సైన్స్ తీయండి. సైన్స్ లో ఇవాళ ఈ టాపిక్ మాత్రమే చెప్పారు, ఈ డెఫినేషన్ మాత్రమే చెప్పారు, ఈ డెఫినేషన్ నేను నేర్చుకుంటున్నాను. లేదంటే ఈ డయాగ్రామ్ చెప్పారు, ఈ డయాగ్రామ్ నేను నేర్చుకుంటాను. ఈ టర్మ్స్ చెప్పారు, వీటిని డిఫైన్ చేస్తున్నాను. వారాంతంలో ఏం చేస్తారు, ఈ టాపిక్ నుంచి నేను ఇది చేయగలను అని చెప్పేసి మీకు మీరు మార్క్ టెస్ట్ కండక్ట్ చేసుకోండి. మీకు అలా చేసుకున్నారు అంటే మీకు ఏమవుతుంది, నాకు ఈ టాపిక్ మీద చాలా కాంట్రిబ్యూషన్, నేను చేయగలను. టీచర్ సడన్ గా స్లిప్ టెస్ట్ పెట్టినా కూడా నేను రాయగలను, నేను చేయగలను అని ఏదైనా మీకు అర్థం కాని పాయింట్ ఏదన్నా ఉంటే కనుక ఇది వెంటనే నేను క్లారిఫై చేసుకోవాలి అని చెప్పేసి ఎగ్జామ్ బేస్డ్ గా చదవద్దు, కాన్సెప్ట్ బేస్డ్ గా చదవద్దు. సో ప్రతిదీ కూడా దేనికైనా కూడా మనకి పేషెన్స్ అనేది ముఖ్యం. ఆ పేషెన్స్ అనేది ఉంటేనే మనం విజయాన్ని సాధిస్తాం. ఇక్కడికి మనకి కావాల్సిన పేషెన్స్ ఏంటది, నోట్స్ ప్రిపరేషన్. ఆ నోట్స్ డే బై డే, డే బై డే, ఏ రోజు మనం ఇది నేర్చుకున్నాము, ఇది నోట్స్ రాసుకుంటున్నాము, చదివాం కదా నోట్స్ రాయాల్సిన అవసరం లేదు అని మాత్రం మీరు అవాయిడ్ చేయకండి. ఆ నోట్స్ అన్నది మీకు తర్వాత అదే మీకు ఒక మంచి హ్యాండ్ బుక్ గా ఉపయోగపడుతుంది. ఈ నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఇలా టెక్స్ట్ బుక్ లో ప్రతి పాయింట్ చదువుకుంటూ ఉండేటప్పటికి మీకు 1 వీక్ అయ్యేటప్పటికి ఒక యూనిట్ లో ఒక సబ్ టాపిక్ అవుతుంది. మీకు వీలైతే ఫ్రెండ్స్ ఉంటే కనుక ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ పెట్టండి. మీకు క్లాస్ రూమ్ లో ఏ మాత్రం కొంచెం ఖాళీ దొరికినా కూడా ఇంకా చెయ్యాలా, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి మైండ్ సెట్ అయిపోతుంది. ఆ నీట్ గా మెయింటైన్ చేసుకుంటే మీకు చదువుకోవడానికి కూడా చాలా తేలికగా ఉండి మీ టెక్స్ట్ బుక్ నుంచి మీరు ఎన్ని పాయింట్స్ మాక్సిమం రాసుకున్నారో, మీరు ఎన్ని క్వశ్చన్ ప్రిపేర్ చేసుకున్నారో అదే మీ వర్క్ బుక్. మీకు ఈ స్టడీ స్టాండర్డ్స్ పెరిగిపోయినాయి, క్వశ్చన్ పేపర్ మెథడ్ కూడా మారుతుంది. ఎగ్జామ్ టైము మీరు ఒక యజ్ఞం లాగా పెట్టుకోండి, నేను ఈ సంవత్సరం కష్టపడాలి, నాకు రావాలి. మీరు 10th స్టూడెంట్స్ లో ఒకటిగా ఉండద్దు, 10 స్టూడెంట్స్ లో ఒకటిగా ఉండదు. ఆ రకంగా మీరు ప్రిపేర్. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి అంటే ఎంతటి హార్డ్ వర్క్ అయినప్పటికీ కూడా మీకు అది ఈజీగా చేయగలుగుతారు. అనుకున్నది సాధించే వరకు కూడా మీ దృష్టి ఎప్పుడు కూడా మీ గోల్ మీదే ఉంటుంది. మీకు వారానికి ఒక టాపిక్ పూర్తి అయింది అంటే నెల అయ్యేటప్పటికి ఒక యూనిట్ కంప్లీట్ అవుతుంది. మ్యాథ్స్ లో ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకుంటారు, ఫిజిక్స్ లో ఒక లెసన్ చదువుతారు, కెమిస్ట్రీలో ఒక పార్ట్ చదువుకుంటారు. మీకు ఎలా అయితే అంత అప్డేట్ గా చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా మీ నోట్స్ మీకు ఓన్ గా ఉండాలి. మీ నోట్స్ మీరు పెట్టుకోండి. మీ టీచర్ చెప్పేటప్పుడు కూడా ఆ పాయింట్స్ మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. టీచర్ ఇలా చెప్పారు, ఈ వర్డ్స్ ఉన్నాయి, ఈ హార్డ్ వర్డ్స్ ఉన్నాయి, ఈ రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే మీరు ఇంటికి వచ్చాక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు చాలా తేలిక అవుతుంది. ప్రతి చాప్టర్ ఒక్కొక్కటి ఒకసారి చదివేసారి నోట్స్ రాసేసాం కదా, అది 2 సార్లు 2 టైమ్స్ 3 టైమ్స్ మీరు ఒకసారి అధ్యయనం చేయండి, చదవండి, చక్కగా చదవండి. సమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. లెసన్ అయితే 2-3 టైమ్స్ చదవండి. ఫస్ట్ టైం చదివిన దానికన్నా సెకండ్ టైం బాగా అర్థం, సెకండ్ టైం చదివిన దానికి థర్డ్ టైం బాగా అర్థం, థర్డ్ టైం చదివేటప్పటికి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇది మళ్ళీ మీ డివిజన్ లో అప్పుడు ఇలా రాసాం కదా, నాకు ఈ పాయింట్ వస్తుంది, ఇప్పుడు వస్తాయని చెప్పేసి మళ్ళీ మీరు రివిజన్ టైంలో కొత్త పాయింట్స్ కొన్ని ఇంక్లూడ్ చేసుకోగలుగుతారు. మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఏదే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ రీడింగ్, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, దాని నుంచి మీరు ఏం నోట్స్ రాసుకున్నారు, మీరు ఎంత వీక్ ఆ వారానికి మీకు ఎంత వరకు వచ్చింది, మనం రెగ్యులర్ గా ఇంత పాటు చేసుకున్నా ఇంకా ఎంత చేయాలి, టైం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. ఆ టైం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారంటే మీకు ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీ సొంతం ఉంటుంది. ఒక్క నీతి పద్యంతో నేను ముగిస్తాను.
దొరలు దోషలేరు దొంగలు ఎత్తుకుపోరు భ్రాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల. రాధిక గారు ఒక క్వశ్చన్ ఏమడిగారంటే, మేడం నాకు డయాగ్రామ్ గురించి అర్థం కాలా, అది ఆవిడ అడిగారు. ప్రణీత గారు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి మేడం? సో ఈ 2 ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. మీరు దయచేసి చెప్పమని కోరుతూ, మీరు ఈ 2 ప్రశ్నలకి ఆన్సర్ చెప్తే. డయాగ్రామ్స్ ఎలా గీయాలి అనేది మీకు ఇప్పుడు లైట్ లో రే డయాగ్రామ్స్ ఉంటాయి. రే డయాగ్రామ్స్ గీయాలి అంటే ఫస్ట్ మీకు ఆ టెక్నికల్ టర్మ్స్ వాటికి రిలేటెడ్ గా ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఆప్టిక్ సెంటర్, ఫోకల్ పాయింట్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, అది ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడ ఉంటుంది పెట్టినప్పుడు ఫస్ట్ మీరు ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయ్యే హారిజాంటల్ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రే డయాగ్రామ్ డ్రా చేయాలంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి మనకి ఫోకల్ పాయింట్, అక్కడ మనం ఆబ్జెక్ట్ పెడతాం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఆబ్జెక్ట్ ఫోకల్ పాయింట్ కి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది పెడతాం. ఆబ్జెక్ట్ అనేది పెడితే ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది? మీకు అదొక టేబుల్ ఫామ్ ఉంది. అదేంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి పెడితే ఎలా ఉంటుంది. ఆ రకంగా మీరు ఫస్ట్ ఆ టేబుల్ మీరు అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మీరు డయాగ్రామ్స్ డ్రా చేయగలుగుతారు. ఇన్ కేస్ ఆఫ్ అదే మీరు ప్రిజం అడిగారు అనుకోండి, ప్రిజం అయితే ట్రయాంగులర్ ప్రిజం అయితే వాట్ ఈస్ ఇన్సిడెంట్ రే, వాట్ ఈస్ ఎమర్జెంట్ రే, ఇవి రెండు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలియాలి, స్నెల్స్ లా తెలియాలి. దాని నుంచి మీరు ఆ రే డయాగ్రామ్ అనేది ప్రిజం కి డ్రా చేయగలుగుతారు. అక్కడ మేడం గారి ఉద్దేశం ఏంటంటే, నోట్స్ రాసుకోవటం అంటే మనము ఆ బుల్లెట్ పాయింట్స్ లాగా చూసుకుంటే మనకు దాని వెనకాల ఉన్నదంతా గుర్తు తెచ్చుకోగలగాలి. దాన్ని ఇండైరెక్ట్గా మైండ్ మ్యాపింగ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, స్టూడెంట్ తన నోట్స్ తను రాసుకోవాలి. ఎవరిచ్చినటువంటి నోట్స్ ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడదు. స్టూడెంట్ తన నోట్స్ తను రాసుకుంటే అది మొత్తం డైజెస్ట్ అయిపోతుంది. అది అక్కడ ఆవిడ ఎంఫటిక్గా చెప్తున్నమాట. దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇదే జూమ్ ఐడితో ప్రతి ఆదివారము సాయంత్రం 5ంటికి పాస్కోడ్ ఉండదు. 10th క్లాస్ చదువుకునే స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. స్కూళ్ళు తెరిచారు కాబట్టి ముందు మ్యాథ్స్ సైన్స్తో మొదలెట్టాం. మళ్ళీ ఇంకో తడవ కూడా మ్యాథమెటిక్స్, మళ్ళీ ఇంకో తడవ కూడా సైన్స్, అలా హిందీ, అన్ని సబ్జెక్ట్స్ ఇలా కంటిన్యూస్గా జరుగుతూ మధ్యలో జనరల్ టాపిక్స్, ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మెమరీ పవర్ పెంచుకోవటం ఎట్లా, మీరు అనుకుంటున్నట్లుగా హ్యాండ్ రైటింగ్ అంటే ఎలా ఉండాలి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా నిష్ణాతులైనటువంటి ఉపన్యాసకులు మీతో వారి అనుభవాన్ని పంచుకుంటారు. ఓవర్ టు దొర్రాజ్ గారు. గారికి అలాగే అద్భుతంగా ప్రసంగించిన ఉమాదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం, అత్యంతం మీ యొక్క ప్రసంగం వింటూనే ఉన్నాం. అలాగే కాంత గారికి మరియు మన వేణు గారికి మరియు ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో అన్లిమిటెడ్ టీమ్ కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికంటే డివిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో మరింత మందితో మరింత మంచి సబ్జెక్టులు అందిస్తామని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.